భర్త దగ్గర నీ ప్రవర్తన బాగోలేదు. ప్రారంభం నుంచి పెళ్ళైన దగ్గర నుంచి ప్రారంభం నుంచి భర్త దగ్గర నీ ప్రవర్తన బాగోకపోతే నీ భర్త ఎలా మారుతాడు చెప్పు? నీ భార్య ఎలా మారుతుంది చెప్పు? మరి దేవుడు అడగడా? నీ ప్రవర్తన ఏది? భయంతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన ఏది? నీ మాట, నీ చేత, నీ క్రియ ఏమై ఉంది చెప్పు? దేవుని దగ్గర ఎంత ప్రార్థించినా, ఎంత పవిత్రతగా ఉన్న దేవుని దగ్గర ఎంత నువ్వు చూపించినా నీ భర్త దగ్గర చూపించాలి, నీ భార్య దగ్గర చూపించాలి. ఇది లేని కుటుంబాలు ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నాయి. దేవుడు ఇష్టపడటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ నా భర్త ఎదుట నేను భయము లేకుండా ఉన్నానా, లోబడి లేకుండా ఉన్నానా, అయితే నేను జాగ్రత్త పడాలి. భార్యను ప్రేమించటం లేదా? అయితే భర్త ఆలోచించుకోవాలి. సన్మానించటం లేదా? అయితే భర్త ఆలోచించుకోవాలి. ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కళంకమైనదిగానే దేవుడే ఏర్పాటు చేసి, దేవుడే తన ప్రియులను నిద్రించుచుండగా గర్భఫలములిచ్చి, దేవుడే అన్ని బాధ్యతలు తీసుకొని అన్ని చేస్తూ సంవత్సర దయాకిరీటంలో నిన్ను ఈ సంవత్సరం కాకపోతే ఒకటే సంవత్సరం నీ భర్తను రాబట్టుకుంటావు, వచ్చే సంవత్సరం నీ భార్యను రాబట్టుకుంటావు. నీ పిల్లలు పెరుగుతున్నారు, ఎదుగుతున్నారు, వారికి మంచి పవిత్రులుగా నువ్వు చేస్తావు, అపవిత్రులు కాకుండా నువ్వు చేస్తావు అని నీకు దయాకిరీటాన్ని దేవుడు ధరింపచేస్తే ఆ దేవుని మాట ఎవరు వింటున్నారు చెప్పండి ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా?